ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఈ విశ్రాంతి దినము కొరకు ఆల్మానిక్లో ఇవ్వబడిన అంశమును చూసినట్లయితే, పెంతెకొస్తు తర్వాత 10వ ఆదివారము, అంశము దివ్య స్నానము లేదా బాప్తీసము, నూతన సృష్టి. ఈరోజు మనకిచ్చిన అంశము బాప్తీసము. ఇచ్చిన బైబిల్ పాఠములు చూసినట్లయితే, మొదటి పాఠముగా ఆదికాండము 8వ అధ్యాయము 1 నుంచి 14 వచనముల వరకు. రెండవ పాఠము కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 11 వచనముల వరకు. మూడవ పాఠముగా సువార్త పాఠముగా పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 1 నుంచి 8 వచనముల వరకు. ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగముగా కీర్తనల గ్రంథము 25వ కీర్తన. ఈ అంశమును గురించి మనము ఈరోజు కొద్ది నిమిషములు ధ్యానించుకుందాము. బాప్తిసం అనే అంశము గురించి, దివ్య స్నానము గురించి కొద్ది నిమిషములు మనము వాక్యమును ధ్యానించుకుందాము. ముందుగా బైబిల్ పట్టణం నుండి పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 1 నుండి చదువుకుందాము. యూదుల అధికారి అయిన నికోదేము అను పరిసయ్యుడొకడుండెను. అతడు రాత్రియందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడువని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవ్వడునూ చేయలేడని ఆయనతో చెప్పెను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అందుకు నికోదేము, ముసలివాడినైన మనుషుడు ఎలాగు జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాగణుడను సకల ఆశీర్వాదాలకు కారణబుద్ధుడైన తండ్రి, పరిశుద్ధాత్మదేవ, దయగల దేవ, కృపగల దేవ, నైనా ఇదిగో మరి ఒక్కసారి ప్రభువా నైనా మరి నీ ప్రసన్నత నైనా మా మీద ఉంచి నీ దివ్య వాక్కులను నైనా మాలో తెలియజేసుకోవడానికి, వివరించుకోవటానికి ఈ విశ్రాంతి దినమ రోజున నైనా మాకిచ్చిన ఈ అంశాన్ని కొద్ది నిమిషములు ధ్యానించుకోవటానికి నీ కృప, నీ కనికరము, నీ ప్రసన్నత, నీ సన్నిధి, నీ పరిశుద్ధాత్మ శక్తిని మా మీద ఉంచి వినుచున్న వారికి కూడా నీ ఆత్మను కుమ్మరించి అయ్యా నైనా ఒక్క మాట అయినా వారి హృదయాల్లోకి చేరటానికి, అయ్యా దాని ప్రకారము మేము నడవడానికి నీ పరిశుద్ధాత్మ ప్రసన్నతను తోడుగా ఉంచమని అడుగుతూ నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇక్కడ మనం చదువుకున్న సువార్త పాఠంలో చూసినట్లయితే, యూదుల అధికారి అయిన పరిసయ్యుడు ఒకడున్నాడు. ఆయన వచ్చి యేసు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు అనమాట. ఏమనంటే, యేసుక్రీస్తు ప్రభువారిని, అయ్యా నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చావని మాకు తెలుసు, కానీ నీకు దేవుడు తోడుంటేనే తప్ప నువ్వు ఈ కార్యాలన్నీ చేయలేవు. కాబట్టి నువ్వు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నువ్వు ఈ కార్యాలన్నీ చేస్తున్నావు అని మాకు తెలుసు. కానీ నువ్వు మరి ఇంకా ఏంటయ్యా అని అడిగితే, నువ్వు ఏంటి ఇక్కడ చూస్తామండి, సూచక క్రియలను ఎవడును చేయలేడని ఆయనతో చెప్పాడు. అందుకు యేసు అతనితో చెప్పాడనమాట, మరి నేను నిత్య జీవానికి వారసుడవటానికి నేనేం చేయాలి అయ్యా అని యేసుక్రీస్తు ప్రభువారిని అడిగినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్పడం మనం చూస్తూ ఉన్నాము. ఏంటంటే, ఒకడు క్రొత్తగా జన్మించాలి, క్రొత్తగా జన్మించాలి అని రాసిపెట్టి ఉంది. కొత్తగా జన్మించాలి అని రాయటం మనం చూస్తూ ఉంటున్నాం. క్రొత్తగా జన్మించడం అంటే ఏంటి? నేను మళ్ళీ నా తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ నేను జన్మించగలనా అని అడుగుతుంటే, అలా కాదు, కానీ నీవు నీటి మూలముగాను
ఆత్మ మూలముగాను జన్మించాలని యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమయంలో మరి యూదుల అధికారి అయిన మరి పరిసయ్యుడైన నికోదేముకి చెప్పినట్లు మనము చూస్తూ ఉంటాము. అయితే అందుకనే బాప్తిసం అనేది చాలా ముఖ్యము. ఇదే మనకి ఇచ్చిన అంశం ఈరోజు, దివ్య స్నానము. దీనికి ఒక మరొక పేరే దివ్య స్నానము. అయితే స్నానం అంటే ఏంటి? మొత్తము మనము శుభ్రం చేసుకుంటాం, మన మురికినంతా కడుక్కుంటాము. దానినే దివ్య స్నానము కింద మరి ఆచరిస్తూ ఉంటారు. బాప్తిసం అంటే మరి ఇది మరి ముంచబడటం లేదా పాతి పెట్టడం మరి అని మనం చూసుకోవచ్చు. మళ్ళీ యేసుక్రీస్తులో నూతనముగా తిరిగి జన్మించటం, మళ్ళీ క్రీస్తులో నూతన సృష్టిగా మారటం అన్నమాట. బాప్తిజం అంటే మనం చూసినట్లయితే ఇది గ్రీకులో బాప్థో అంటే ముంచటం, బాప్థో అంటే ముంచటం, మరి ఏంటంటే కడగబడటం. ఇది గ్రీకు నుంచి ఈ బాప్తిసం అనే వర్డ్ వచ్చినట్లు మనము చూస్తూ ఉంటాము. ఇది పాత నిబంధన గ్రంథంలో కూడా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే అదే సూచన మేరకుగా మనం కొత్త నిబంధనలో చూస్తాం కదా, ఇది ఎక్కువగా కొత్త నిబంధనలోనే ఉంది అని చాలామంది అంటూ ఉంటారు. కానీ ఇది పాత నిబంధన గ్రంథంలో కూడా మనం దీని సూచికను మనం చూస్తూ ఉంటాము. మరి ఆనాడు కాలంలో మనకిచ్చిన మొదటి పాఠంలో చూసినట్లయితే నోవాహు గారి కుటుంబాన్ని మనము చూస్తూ ఉంటాము. నోవాహు గారు తన కుటుంబంలో మరి ఓడ కట్టుకుంటుంటే తనకున్న దేశంలో వారందరూ అన్నారు కదా, తన పట్టణపు అందరూ అన్నారు, ఇతను వెర్రివాడయ్యుండి ఓడ కడుతున్నాడు, జలప్రళయం వస్తుందంట, అందరూ మునిగిపోతారంట అని నవ్వుకున్నారు. కానీ నోవాహు గారు మాత్రమే మరి ఆ కుటుంబము మాత్రమే ఆ ఓడలో ప్రవేశించింది. మరి మొత్తము ఆ పట్టణం మొత్తం కూడా జల సమాధి అయిపోయింది. అక్కడ అది దేనికి సాదృశ్యంగా ఉంది అంటే బాప్తిసానికి ఒక సాదృశ్యంగా ఉన్నట్లు మనము చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ నోవాహు గారు, నోవాహు భార్య, అతనికి మరి ఉన్న 3 కుమారులు, 3 కోడళ్ళు, మరి 2 జతలుగా వెళ్ళిన అనేకమైన పక్షులు, మృగాలు, ఇవి మాత్రమే బ్రతికి ఉన్నాయి. కానీ అక్కడ ఎవరు కూడా బ్రతికి ఉన్నట్లు మనము చూడము, చరిత్రలో కూడా చూడము కూడా. అదే విధంగా చూసినట్లయితే ఇక్కడ నోవాహు గారి కుటుంబము ఏ విధంగా బాప్తిస్ము పొందింది అంటే తను జలప్రళయము ద్వారా వాళ్ళు మాత్రమే రక్షింపబడ్డారు. అది కూడా ఒక బాప్తిసానికి ఒక నిదర్శనంగా ఉంది. కాబట్టే ఈరోజు మనకి ఇచ్చిన మొదటి పాఠంలో రాసించారు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక్కడే మనం చూస్తూ ఉంటాం, ఇశ్రాయేలీల సైన్యాన్ని మనం చూసినట్లయితే వాళ్ళు ఐగుప్తి ఫరో రాజు చేతిలో నుండి తరమబడుతూ ఐగుప్తు దేశంలో నుండి మరి వెళ్ళిపోతూ ఉన్న సమయంలో అక్కడికి ఒక ఎర్ర సముద్రం అనేది వాళ్ళకి ఎదురుగా వచ్చి ఉంటుంది. ఆ వెనక చూస్తేనేమో ఫరో సైన్యం తరుముకు వస్తున్నారు, ముందు చూస్తేనేమో ఎర్ర సముద్రము. ఇది ఎలా దాటి వెళ్ళాలి అంటే వాళ్ళ వల్ల కాదు, కానీ ఇశ్రాయేలీలు సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుని వల్ల మాత్రమే ఇది సాధ్యమని తెలిసి అక్కడ మోషే గారు ప్రార్థించినప్పుడు అక్కడ ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలిపోయి వారు ఆరిన నేలన నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఆరిన నీడన నడుచుకుంటూ వెళ్ళినప్పుడు అదే వాళ్ళకి బాప్తిసమని మనము చదువుకుంటూ ఉంటాము. కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉంటాము. ఏంటంటే అక్కడ ఒక మేఘము కింద వాళ్ళు ఏం చేశారంట అండి, దాటుకుంటూ వెళ్ళిపోయారంట. అది వారికి మరి బాప్తిసంగా ఇచ్చారు. అదేవిధంగా మనం చూసినట్లయితే మరి పాత నిబంధన కాలంలో అహరోను వంశస్థులైన యాజకులుగా ఉన్న మరి లేవీయులు వీళ్ళందరూ కూడా దేవుని యొక్క మందసము మోయాలన్నా, దేవుని యొక్క పరిచర్య చేయాలన్నా అక్కడ ఒక శుద్ధీకరణ ప్రకారం పెట్టు ఉంచారు. ఏంటంటే నిర్గమాకాండము 30వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తాము. అక్కడ ఏంటంటే మీరు శుద్ధి చేసుకోవాలి, మీరు లోపలికి వచ్చినా వెలుపలికి వచ్చినా సరే మిమ్మల్ని మీరు కడుక్కోవాలి అని తెలియపరుస్తూ ఆనాది కాలంలో మరి యేసుక్రీస్తు పూర్వము అక్కడ యేసుక్రీస్తు రాకక పూర్వము ఆయన పాత నిబంధన గ్రంథంలో శుద్ధీకరణ అనేది ఆచరణం, శుద్ధ జలము చల్లుతానంటారు, మరి మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి అంటారు, మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి అంటారు. ఆ విధముగా ఆ రోజులలో మరి పాత నిబంధన గ్రంథంలో ఉన్నట్లు మనము చూస్తాము. మరి ఈ రోజుల్లోకి వచ్చేసేటప్పటికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి అదే విధాన్ని పాత నిబంధన గ్రంథాన్ని నెరవేర్చడానికే వచ్చారే కానీ దాన్ని కొట్టివేయడానికి నేను రాలేదని తెలియపరుస్తారనమాట. నిజంగా మనం చూస్తూ ఉంటాం కదా, మరి బాప్తిసం అనేది ఏంటంటే మరి క్రీస్తులోకి మనము
మార్చటం, క్రీస్తు వలె మారిపోవటం, పాతివన్నీ గతించుకోవడం. అంటే పాతవి నీలో ఏ చెడు ఉన్నా సరే అది మొత్తం కూడా తీసివేసుకుని బాప్తిసం అనేది తీసుకోవాలి. చాలామంది బాప్తిసము ఒక సంస్కారము, మరి ఇవన్నీ కూడా తీసుకోవడానికి చాలామంది కొన్ని అభ్యంతరాలు చెప్తూ ఉంటారు. కొన్ని ఏంటంటే, అమ్మో నేను బాప్తిసం తీసుకుంటే నేను అది చేయకూడదంట, నేను బాప్తిసం తీసుకుంటే నేను ఇవి చూడకూడదంట, అవి చూడకూడదంట, అబద్ధాలు ఆడకూడదంట, మరి ఇవి ఏ మాటలు కూడా మాట్లాడకూడదంట అంటారు. కరెక్టే. ఎందుకంటే బాప్తిసం తీసుకుంటున్నావంటే నువ్వేం చేస్తున్నావంటే క్రీస్తును కలిగి నీవు జీవిస్తున్నావు. మరి క్రీస్తును కలిగి నీవు జీవిస్తున్న నీవు బాప్తిసం తీసుకున్న తర్వాత క్రీస్తు వలె నీవు మారాలి. కాబట్టి అవన్నీ చేయకూడదు, అవి చేయకూడదు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నావో ఆటోమేటిక్గా క్రీస్తు స్వారూప్యము నీలోకి వస్తుంది. అలా వచ్చినప్పుడు బాప్తిసము తీసుకున్నందుకు క్రీస్తు వలె నీవు కూడా జీవించడానికి ఒక అర్హతను నీవు ఈ లోకంలో సంపాదించుకుంటావు. క్రీస్తును కలిగి నీవు జీవిస్తావు. క్రీస్తు వలె నువ్వు మారాలి అంటే బాప్తిసము కూడా చాలా అవసరము. ఈ లోకంలో మరి నీవుగా క్రీస్తును కలిగి చూపించాలి అంటే నీవు ఏ విధంగా చూపిస్తావు? నీ మాట ద్వారానో, నీ ప్రవర్తన ద్వారానో, నీ క్రియ ద్వారానో, అదే నీవు వేసుకున్న వస్త్రధారణ ద్వారానో ఏదో ఒక ద్వారా క్రీస్తుని చూపించాలి. క్రీస్తుని చూపించాలి అంటే నిజముగా అంటే క్రీస్తుని చూపించాలి అంటే నీ ప్రవర్తన అనేది, నీ రూపం అనేదే కాదు, కానీ నీ మనస్సు చాలా ముఖ్యము. ఓకే, కానీ నువ్వు ఒక బైబిల్ తీసుకుని చర్చికి వెళ్తున్నావు అనుకోండి, ఇతను మనల్ని చూసి ఏమంటారు? ఓకే, ఇతను చర్చికి వెళుతున్నారు అని చెప్తారు. అదే నువ్వు ఫోన్ తీసుకుని బయటకు వెళ్ళిపోతున్నావు, చర్చికి వెళ్తున్నావు, కానీ చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఫోన్ తీసుకుని వెళ్తున్నారు, ఎక్కడికో వెళుతున్నాడు అని అంటారే కానీ నువ్వు బైబిల్ తీసుకుని వెళ్తే చర్చికి వెళ్తున్నావు అనుకుంటారు, ఫోన్ తీసుకుని వెళ్తే బయటకు వెళ్తున్నావు అనుకుంటారు. కాబట్టి అదే విధముగా నీవు క్రీస్తును కలిగి బాప్తిసం తీసుకుని క్రీస్తుని కలిగి నువ్వు జీవిస్తున్నావు అనుకో, ఈ లోక ఆచరణలో కూడా నీలో మార్పులు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. అందుకనే ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి అని పౌలు గారు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటండి? ఎవడైనా సరే క్రీస్తులో ఎవరైతే ఉంటున్నారో, వాళ్ళని లేదు వీళ్ళని లేదు, మీరు క్రీస్తును అంగీకరించి క్రీస్తులో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు మాత్రమే నూతన సృష్టి. మరి అందుకనే మనము శరీరము మరి ఒక్కటే మనకి బాప్తిసము కాదు, కానీ శరీర ప్రకారమే తీసేసుకోవడం కాదు, కానీ ఆత్మ మూలముగా కూడా బాప్తిసం అనేది తీసుకోవాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు కదా, మీరు శరీరం నీటి మూలముగానే కాదు ఆత్మ మూలముగా కూడా మీరు బాప్తిసం తీసుకోవాలి అని తెలియపరిచారు. ఈ బాప్తిసం అంటే నీలో ఉన్న చెడుతనమును తీసివేయటమే. అందుకనే మరి అపొస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 38వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ పేతురు గారు ప్రసంగం చేస్తూ ఉన్న సమయంలో మరి 3000 మంది అక్కడ మరి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము వారు బాప్తిసం తీసుకున్నారంట. ఏం చేశారండి? మొదటిగా మారు మనసు కలిగింది. రెండవదిగా చూసినట్లయితే వారు పాపాన్ని ఒప్పుకున్న తర్వాత వాళ్ళు ఏం చేశారంటే మరి రక్షణ పొందుకుని బాప్తిసం అనేది తీసుకున్నారు. మనకి బాప్తిసంలో 2 విధాలుగా ఉంటుంది. ఒకటి, బాప్తిసం తీసుకున్న తర్వాత ప్రభు యొక్క శరీర రక్తాలలో మనము పాలు పొందుకుంటూ ఉంటాము. ప్రభు యొక్క మరి శరీర రక్తాలలో మనం తీసుకునే టైంలో మరి బాప్తిసం తీసుకున్నావంటే నీవు క్రీస్తును కలిగి జీవిస్తున్నావు కాబట్టి నీవు ప్రభు యొక్క శరీర రక్తాలని తీసుకోవడానికి ఒక అర్హత అనేది నీవు కలిగి జీవిస్తావు. అలా తీసుకోవడం ఏంటంటే క్రీస్తు వలె నేను కూడా మారాలి, క్రీస్తులాగా నేను కూడా ఉండాలి అని నీవు అక్కడ ఒక ఒడంబడిక అనేది చేసుకుంటున్నావు అనమాట. అందుకనే బాప్తిసం తీసుకోవడంలో మరి మనము చాలా ముందుగా ఉండాలి అని మన ఆల్మనిక్ వారు ఈరోజు ఈ అంశాన్ని ఇవ్వటం జరిగింది. మరి అక్కడే చూసినట్లయితే మరి అపొస్తలుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయంలో చూస్తూ ఉంటాం కదా, అక్కడ మనం ఒకరిని అపొస్తలుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయంలో మనము అక్కడ ఒక వ్యక్తిని చూస్తూ ఉంటాము. ఎవరంటే నపుంసకుడుకు ఏం చేస్తాడంటే మరి అక్కడ ఒక రాణి దగ్గర, ఒక కందాకేరి యొక్క రాణి దగ్గర, ఒక మంత్రి కారాగారం దగ్గర మరి ఆయన ఒక మంత్రిగా మరి ఉంటూ అక్కడికి ఒక రథం మీద ప్రయాణం చేస్తూ ఉన్న సమయంలో యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉన్న సమయంలో ఆ యెషయా గ్రంథం చదువుతున్నప్పుడు అతనికి అర్థం కాని సమయంలో మరి అక్కడ పిలుపుని యెహోవా ఆత్మ తోడుకుని వచ్చి అక్కడ
అర్థమయ్యేటట్టు ఆ నపుంసకుడికి తెలియచేస్తుంది. అక్కడ వాక్యం అనేది తెలియచేస్తారు ఫిలిప్ గారు. తెలియచేసిన తర్వాత అక్కడే వెంటనే ఆ నపుంసకుడు ఏమంటాడంటే, నేను ఇక్కడ బాప్తిసం తీసుకుంటాను అని వెంటనే ఆయన ఆ మాటలకి బాప్తిసము తీసుకున్నట్లుగా మనము అపోస్తల కార్యముల గ్రంథము 10వ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటాము. నిజమే, బాప్తిసము తీసుకుంటున్నామంటే మనస్సు మారాలి, నీ ప్రవర్తన మారాలి. అలా మారినప్పుడు మాత్రమే బాప్తిసం తీసుకోవటానికి మనము అర్హులుగా ఉంటూ ఉంటాము. అదేవిధంగా మనం చూసినట్లయితే మరి మార్కు సువార్తలో మనం చూస్తూ ఉంటాం కదా, మార్కు సువార్తలో 16:16 చూస్తూ ఉంటాము, నమ్మి బాప్తిసము మరి తీసుకోవాలంట. అలా తీసుకున్న వాడు మాత్రమే రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని రాసిపెట్టి ఉంది. నిజమే, నువ్వు యేసుక్రీస్తు ప్రభు అని నమ్మి నువ్వు బాప్తిసం తీసుకుంటే నీవు రక్షింపబడతావు, నమ్మకపోతే నీకు శిక్ష విధింపబడుతుంది. ఆనాడు మరి అపోస్తల కార్యంలో పౌలు శీలలను బంధించి మరి చెరసాలలో ఉంచినప్పుడు, అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, చెరసాలలో ఉంచినప్పుడు చెరసాల నాయకులు మరి అక్కడ ఏం చేస్తాడంటే, ఒక పౌలు తప్పించుకున్నాడని భయముతో మరి పౌలు శీలల పాటలు పాడుతూ ఉన్నప్పుడు చెరసాల సంఖ్యలు ఊడిపోయినప్పుడు అక్కడ కాపలా ఉన్న ఒక చెరసాల నాయకుడు ఏం చేస్తాడంటే, మరి ఇది కత్తి తెచ్చుకుని పొడుచుకుని చంపుకోబోతుండగా అక్కడ పౌలు గారు తెలియజేస్తారు, చంపుకోవద్దు, మేము ఇక్కడే ఉన్నాము, మేము ఖైదీలందరం కూడా ఇక్కడే ఉన్నాము, కాబట్టి నీవు చంపుకోవద్దు, మేము ఇక్కడే ఉన్నాము అని తెలియజేసినప్పుడు అప్పుడు చెరసాల యొక్క మరి నాయకుడు ఆయనకి హృదయం బ్రద్దలయ్యి ఆ క్షణములోనే వీరు సేవిస్తున్న దేవుడు జీవము కలిగిన దేవుడు, వీరు సేవిస్తున్న దేవుడు సర్వశక్తిమంతుడు, వీరు సేవిస్తున్న దేవుడు మరి నిజమైన ఉన్న దేవుడు అనుదేవుడై ఉన్నాడని తెలుసుకుని ఆ చెరసాల అధిపతి వారి కుటుంబంతో సహా వారు ఏం చేశారంటే రక్షణ పొందారు. అందుకని అక్కడ నమ్మారు. ఏంటంటే అక్కడ కార్యము జరిగింది. ఆ కార్యాన్ని చూసిన మరి ఆ చెరసాల నాయకుడు చూసిన కార్యాన్ని చూసి నమ్మి వారి కుటుంబం మొత్తం కూడా రక్షింపబడింది. అందుకని మన ఆంధ్ర క్రైస్తవుల కీర్తన పుస్తకంలో మరి గొల్లపల్లి నతానియేలు గారు 149వ కీర్తనలో చక్కగా మంచి పాట రాశారు. దాంట్లో చివరి వచనంలో ఉంటుంది కదా, నమ్మి బాప్తిసముందా నరులకు రక్షణ మరి కల్గును, నమ్మనల్లకపోయేడు నరులకు నరకంబు సిద్ధమనెను. నమ్మి బాప్తిసముందా నరులకు రక్షణ మరి కల్గును, నమ్మనల్లకపోయేడు నరులకు నరకంబు సిద్ధమనెను. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునను తెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. నిజమే కదండి, చక్కగా మంచి మంచి కీర్తనలు మనకు పూర్వమందున్న ప్రవర్తలు మరి పూర్వం ఉన్న భక్తులు చక్కగా రాశారు. నువ్వు నమ్ముతావా? నమ్మి రక్షణ పొందితే నీకు పరలోక రాజ్యం అనేది వస్తుంది, నమ్మకపోతే నీకు నిత్య నరకం అనేది వస్తుంది అని చక్కగా కీర్తనలతోనే మరి అనేక మంది భక్తులు పాటల ద్వారా యేసుక్రీస్తు ప్రభువుని మహిమపరిచినట్లు మనము చూస్తూ ఉంటాము. అందుకే బాప్తిసం అనేది మనకి చాలా ముఖ్యమైనది. బాప్తిసం అనేది అందుకే బాప్తిసం అనేది మనము తీసుకోవాలి. అందుకని మనం చూస్తూ ఉంటాం కదా, మరి కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు వారు రాకకు ముందు మరి యెహోవా చేత పంపబడిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే బాప్తిసమిచ్చు యోహాను. ఈయన యేసుక్రీస్తు ప్రభువారి రాక గురించి తెలియచెప్పినట్లు మనము చూస్తూ ఉంటాము. అప్పుడు ఆయన ఒక శబ్దంతో, ఒక వెలుగెత్తి, ఒక స్వరముతో మరి పరిసయ్యులనే కానీ మరి సుంకరులను శాస్త్రులు అందరినీ ఏమని చెప్తున్నాడంటే, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి మిమ్మల్ని తప్పించేవాడు ఎవరూ లేరు, మీరు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసము తీసుకోండి అని ఒక శబ్దముతో, ఒక స్వరమెత్తి చెప్పిన వ్యక్తిగా బాప్తిస్మిచ్చు యోహాను గారిని మరి యెహోవా దేవుడు క్రీస్తు రాక ముందే మరి క్రీస్తు రాక కొరకు సిద్ధపాటు కొరకు మరి యోహాను గారిని పంపించినట్లు మనము
చూస్తూ ఉంటాము. ఆయన కూడా మరి బాప్తిసము గురించి ఎంతగానో తెలియచెప్పారు. నాకంటే ఒక శక్తిమంతుడు ఒక ఆయన వస్తాడు, ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిసమిస్తాడని చెప్పాడు. నిజమే కదండి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా చనిపోయిన తర్వాత, ఆయన ఆరోహణమై ఎత్తబడిన తరువాత అక్కడ మరి పెంతెకొస్తు పండుగ దినము రోజున అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. అక్కడ పెంతెకొస్తు పండుగ దినము రోజు మరి వారి మీదకి పరిశుద్ధాత్మ వ్రాలగా అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి వారు ఉన్నంత స్థలములో కూడా వాళ్ళు అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఎందుకంటే అక్కడ పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చి ఒక బాప్తిసం రూపంలో వారిని మరి ఆవరించినట్లు, అప్పుడే పేతురు పరిపూర్ణ ఆత్మతో నిండుకునిన వాడే మరి ప్రసంగం చేసినట్లు మనము చూస్తాము. నిజంగా చూసినట్లయితే మరి యేసుక్రీస్తు రాకకు కోసము మరి యోహాను గారు వచ్చినట్లు మనము చూస్తాము. మరి ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి యోహాను గారి చేత బాప్తిసము పొందినట్లు లూకా సువార్త మనము 3వ అధ్యాయము 21వ వచనంలో మనం చూస్తూ ఉంటాం కదా. అక్కడ కూడా ఏంటంటే మరి బాప్తిసం ఇచ్చే యోహాను యేసుక్రీస్తు ప్రభువారికి ఇవ్వటానికి మరి యోర్దాను నదిలోకి దిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మరి దిగిన సమయంలో, బాప్తిసం ఇస్తున్న సమయంలో ఆకాశము తెరవబడి మరి పైనుంచి పాముర రూపములో పరిశుద్ధాత్మ వచ్చి మరి యెహోవా మరి యేసుక్రీస్తు మీద వాలినప్పుడు పైనుంచి ఒక స్వరం వినిపిస్తుంది. ఏమనంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనే ఒక స్వరము వినబడటం మనం చూస్తున్నాము. ఏంటంటే అక్కడ కూడా మరి ముగ్గురు వ్యక్తులని మనము ఒకే రూపంగా ఒకే సమయంలో మనము చూస్తున్నట్లు చూస్తాము. పరిశుద్ధాత్మ పాముర రూపంలో వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు నదిలోనే బాప్తిసం తీసుకుంటున్నారు. ఒక స్వరం అనేది పైనుంచి వినబడుచున్నది. చూసినట్లయితే ఎంత ఆశ్చర్యమో కదా మన కన్నులకు. నిజముగా చూసినట్లయితే బాప్తిసం అనేది మరి యోహాను గారి చేత యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమయంలో పొందినప్పుడు యోహాను గారు అన్నారు కదా, అయ్యా నీ చేత నేను బాప్తిసం తీసుకోవాలే కానీ మీరు నా చేత తీసుకోవటం కాదు అన్నప్పుడు, కాదు ఇప్పటికిది కానిమ్ము అని అన్నప్పుడు నిజముగా యోహాను గారు యేసుక్రీస్తు ప్రభువారికి బాప్తిసం ఇచ్చినట్లు మనము చూస్తూ ఉంటాము. అందుకనే మరి మనం చూస్తూ ఉంటాం కదా, యేసుక్రీస్తు ప్రభువారంట మరి యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మరి కొంతమందికి ఇస్తే ఆయన శిష్యులు మరి ఎక్కువ మందికి బాప్తిసం ఇచ్చారంట. మనం నిజంగా చూస్తూ ఉంటాం కదా, బాప్తిసం తీసుకుంటే క్రీస్తుకి మనము ఒక వారసులుగా మనము ఉంటాము. క్రీస్తుకి మనం ఒక సాక్షులుగా మనము జీవిస్తూ ఉంటాము. అదే విధముగా మనం చూస్తూ ఉంటాము. మరి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనంలో చూసినట్లయితే మరి క్రీస్తులో బాప్తిసము మనము తీసుకోవాలి. అలా క్రీస్తులో బాప్తిసము ఎప్పుడైతే తీసుకుంటామో క్రీస్తుని ధరించే వారిగా మనము ఉంటాము. క్రీస్తుని ధరించిన వారిలా మనము జీవిస్తామన్నమాట. క్రీస్తులో మనము కూడా ఒక పాలి భాగస్థులుగా మనం ఉంటాము. క్రీస్తు వలె మన రూపము మారిపోద్దని తెలియపరిచారు. అందుకని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఉంటుంది, నీ ముసుగు అనేది తొలగిపోద్దంట. ఏ ముసుగు? నువ్వే పాపంలో ఉన్నావో. అందుకనే మనకిచ్చిన 2వ పాఠంలో ఉంటుంది కదండి, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. మరి అక్కడ చూసినట్లయితే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 11 వచనాల వరకు మనం చూసినట్లయితే అక్కడ నువ్వు ఏవైతే ముసుగులో ఉన్నావో, నీవు ఏదైతే మరి పాపపనే ముసుగులో ధరించుకుని ఉన్నావో అవి అన్నీ కూడా ఏం చేయాలంట, అవన్నీ తీసివేసుకుని పైనున్న క్రీస్తుని నీవు వెతికే వ్యక్తిలా ఉంటావు. పైనున్న వాటి మీద నీవు లక్ష్యము పెట్టుకుంటావు. ఈ భూమి మీద ఉన్నవి ఏవి కూడా నీకు మరి శాశ్వతమైనవి కావని తెలుసుకుని, మరి శాశ్వతమైనది ఏదైనా ఉన్నదయా అంటే అది పరలోక రాజ్యం అని తెలుసుకుని నువ్వు దేవుని కోసము సిద్ధపడే వ్యక్తిలాగా ఉంటావంట. అప్పుడే అందుకనే నీలో ఏమైతే విగ్రహారాధనే కానీ, ధనాపేక్షే కానీ, పాపపు అలవాటులే కానీ, మరి కామకాతృతే కానీ, దురాశే కానీ, జారత్వమే కానీ, అపవిత్రతే కానీ ఏదైతే నీలో ఉందో ఇవన్నీ కూడా నేను చంపివేసుకోవాలి. అవన్నీ చంపివేసుకుంటే నీవు పైనున్న క్రీస్తును
నువ్వు ధరించుకున్న వ్యక్తిలాగా ఉంటావు. పైనున్న క్రీస్తుని నీవు అప్పుడే వెతుకుతావు. అప్పుడే యేసుక్రీస్తు ప్రభువారు కూడా నీకు దొరుకుతారని మరి ఈరోజు మనకిచ్చిన అంశంలో బాప్తిసం గురించి తెలియపరిచి ఉన్నారు. అందుకే మరి బాప్తిసం ఇచ్చేటప్పుడు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యందు నేను మీకు బాప్తిసం ఇస్తున్నాము అని చెప్తూ ఉంటారు. నిజమే, బాప్తిసం ఇచ్చేటప్పుడు కూడా చక్కడ ముగ్గురు ఏకీభవించి నామమున ఇస్తూ ఉంటారు మనకి దైవజనులు కూడా. నిజంగా చూసినట్లయితే బాప్తిసం తీసుకున్నట వలన మనకి చాలా మంచి మనకి మనమే కాదు ఇతరులకు కూడా మనం బాప్తిసం తీసుకుని వారిని కూడా క్రీస్తులోకి నడిపించే వ్యక్తుల్లాగా మనం ఉండాలి. మనం కూడా అలా ఉన్నప్పుడు మాత్రమే క్రీస్తుకు ఒక సాక్షులుగా మనము ఉండగలుగుతాము. అందుకే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఉంటుంది కదా, మరి ఏంటంటే మీరు వెళ్ళి అందరినీ శిష్యులుగా చేయండి. ఎలా చేస్తారు? యేసుక్రీస్తు నామములో వారికి బాప్తిసం ఇచ్చి శిష్యులుగా చేయండి అని మత్తయి సువార్త 28వ అధ్యాయంలో కూడా మనము చూస్తూ ఉంటాము. వాక్యము ద్వారా మనం అందరినీ దేవుని దగ్గరికి నడిపించాలి. అందుకే వాక్యము రెండంచులు గల ఖడ్గము లాంటిది. అలాంటి ఖడ్గము గల వాక్యమును నీ హృదయంలోకి నీవు ఎప్పుడైతే ధరించుకుంటావో అలాంటి క్రీస్తు స్వారూప్యము నీలోకి వస్తుంది. క్రీస్తు యేసుకు కలిగిన మనసు మనకి కలుగుతుంది. ఆనాడు పౌలు చెప్పాడు, ధైర్యంగా చెప్పాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకునేది అని ఆనాడు పౌలు గారు చెప్పినట్లు ఈరోజు మనం అలా చెబుతున్నామా? ఒక్కసారి మనమే పరిశీలన చేసుకుంటూ మరి ఈ బాప్తిసం గురించి మరి దావీదు భక్తుడు కూడా తెలియపరిచారు. ఏమనంటే మరి దావీదు రాసిన కీర్తన మనకి ఇచ్చిన ఉత్తర ప్రత్యుత్తరాల్లో చూసినట్లయితే బాల్యము నుండే నేను పాపిని, నా బాల్య పాపాలన్నీ కూడా కడుగు ప్రభువా అని మరి 51వ కీర్తన పశ్చాత్తాపంతో మరి రాసినట్లు మనము చూస్తూ ఉంటాము. ఈ విధంగా బాప్తిసం గురించి ఈరోజు దేవుడు మనకి ఒక మంచి పాఠం అనేది తెలియపరిచారు. ఏంటంటే నీవు మనసు మార్చుకుని నీ పాతవి విడిచిపెట్టి క్రీస్తును ధరించి నవీన స్వభావమును నీవు ఎప్పుడైతే మరి పొందుకుంటావో అప్పుడు నీవు చక్కగా నీ హృదయము క్రీస్తు వలె ఉంటుంది. క్రీస్తును కలిగిన రూపాన్ని నువ్వు కలిగి జీవిస్తావు. అందుకని బాప్తిసం తీసుకునే విషయంలో ఎప్పుడు కూడా మనము వెనకంజ వేయకూడదు. ఆనాడు మరి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు ఏమనంటే, నేను బాప్తిసము తీసుకుంటున్నాను కానీ దీనికన్నా ఇంకొక కార్యం ఉంది అని తెలియపరిచినప్పుడు ఈ కార్యం ఏంటయ్యా అని మనం చూస్తే మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఉంటుంది కదా. ఆయన ఏం చెప్పాడంటే, మరి నేను ఇప్పుడు బాప్తిసం తీసుకుంటున్నాను కానీ దీనికన్నా మరి ఒకటి ఉంది కార్యము. అది ఏంటయ్యా అంటే సిలువ కార్యము. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ సిలువ కార్యములో ఆయన అదొక బాప్తిసంగా చూసుకున్నారు. ఆ సిలువ కార్యాన్ని జయప్రదంగా మరి మన కోసము ఆయన సిలువలో మరణించినట్లు చూస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ రోజుల్లో ఏ విధంగా మనము ఇతరులను ఏ క్రీస్తు వైపుకు నడిపించే వ్యక్తుల్లాగా ఉన్నామో మనకున్న పాత ఉన్నవన్నీ కూడా విడిచిపెట్టి క్రీస్తును మరి ధరించుకుని మనం క్రీస్తు పోలికగా నడుచుకోవాలని కోరుకుంటూ ఈ బాప్తిసము అనే అంశమును మనకిచ్చిన మన సమస్త వారికి ఎంతగానో కృతజ్ఞతలు మనం తెలియజెప్పుకుంటూ, ఎవరైతే ఇంకా బాప్తిసం తీసుకోలేక మరి ఈ లోకంలోనే జీవిస్తున్నారో ఆ పాపమునంతా విడిచిపెట్టి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి బాప్తిసము తీసుకుని ప్రభు యొక్క శరీర రక్తాలలో పాలు పంచుకునే వారిలాగా మనం ఉండాలి. అలా పాలు పంచుకున్నప్పుడు మాత్రమే మనము క్రీస్తు యొక్క సిలువలో మనము కూడా పాలు పంచుకున్నప్పుడు మాత్రమే క్రీస్తు యొక్క రాజ్యానికి వారసులుగా హక్కుదారులుగా ఉంటాము. అందుకే దేవుని వారసులం మరి ప్రేమ నివాసులము అని మన కీర్తన పుస్తకంలో మనము చూస్తూ ఉంటాము. ఆ పాఠం చక్కగా అనేక భక్తులు ఎంతో చక్కగా పాడిన పాటల్ని మనము చూస్తున్నాము ఈరోజు. అదే విధముగా మరి బాప్తిసము గురించి ఇంకా ఎవరైతే తీసుకోలేదో కొంతమంది అయితే తీసుకుని కూడా ఇంకా పాపంలోనే వాళ్ళు పడిపోతున్నారేమో. ఆ పాపంలో పడిపోకుండా మరి ఒక్కసారి దేవుని వైపు తిరిగి దేవునితోనే మరి అంటు కట్టబడి ఆయనలో ఫలించాలని కోరుకుంటూ ఈ లోక ఆశల్ని చంపివేసి పరలోకమందున్న పైనున్న వాటిని వెతుకుతూ క్రీస్తుని మనం పోలి నడుచుకోవాలని కోరుకుంటూ మరి ఇంకా చిన్న బిడ్డలనే కానీ మరి యవనస్తులే కానీ వృద్ధులే కానీ మరి వీళ్ళందరూ కూడా చాలామంది మరి
బాప్తీసాలు ఇవ్వటానికి మన సిఎస్ఏ వారు మన చక్కగా ఒక మంచి అవకాశం అనేది కల్పించారు. కాబట్టి మనమందరం కూడా ఎవరైతే మరి బాప్తీసం తీసుకోలేదో సిద్ధపాటు కలిగి దైవజనుల దగ్గరికి వెళ్ళి బాప్తీసము తీసుకుని క్రీస్తు యొక్క బిడ్డలుగా క్రీస్తు యొక్క మరి శరీర రక్తాల్లో పాలు పొందుకోవాలని కోరుకుంటూ ఆయనకులాగా జీవించాలి, ఆయన రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు యేసుక్రీస్తు నామమున మీకు తెలియజేయడానికి సంతోషిస్తూ ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటలు యేసుక్రీస్తు నామమున దేవుడు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.